ఆ, ఆ విషయానికి వాడే కరెక్ట్. ఏం బొచ్చి బరికా పనా ఎత్తరా ఫోనా? ఈ ముండనాయలు ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఏమిరా ఈ టైం కాల్ చేస్తున్నావా? ఒరేయ్ ఏడున్నావురా? కొంచెం అర్జెంట్ రా రే. సరే పక్కన ఏదైనా బాత్రూమ్ ఉంటే పోయేసి వచ్చి కాల్ చేయి. నాతో తిరిగే వాళ్ళంతా మెంటల్ ఫ్రో చేస్తారు. యా నుంచి రా వస్తారు నాకనా? కొట్రా మళ్ళీ ఫోనా. ఏమిరా నీదా? ఒరేయ్ చెప్పేది ఒక నిమిషం వినరా. చెప్పి సావురా. నీలాగా ఊర్లో పని లేకుండా ఉన్నానా? బయట వస్తే ఎంత పని తెలుసా నాకా? ఊర్లో ఎవరు కొంప ముచ్చేద్దామని చూస్తా ఉంటావా? అది నీకు పని నీకా? వీడికి ఎట్టు తెలిసిందే? సరే ఏమో చెప్పురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేనేం చేయకపోయినా కూడా నీకు తెలీదు, ఎందుకంటే నేను ఊర్లోనే లేదు. సాయంత్రంతో ఊరికి వస్తా. ఏమిరా ఫోన్ చేసేసి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా అరుస్తున్నావు? ఏమిరా నీ ప్రాబ్లమా? నాకు వచ్చే కోపానికి నేను చంపేస్తాను రా. ఏమే జైల్లో పోయి చెప్ప కొడితే నాకు నాసిగా ఉందా? నీకెట చెప్తే అవదు, ఉండొస్తా. ఏం బా మనకేమన్నా గిఫ్ట్ ఏమైనా తెస్తాడా ఏమే? అన్నా ఏమో ఫోన్ చేసినారని అడిగేసి పోదామని వచ్చిన అన్నా. కత్తి తీస్తున్నారు, నువ్వు దారికి వస్తావా? ఉండ్రో ఒక నిమిషం చెప్పేది విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టయినా నాకు 3 లక్షలు కావాలా, ఎంత వడ్డైనా పర్వాలేదు. మీకెందుకు నా అంత డబ్బులు ఇప్పుడా? అది కాదు, నా ఫ్రెండ్ కొత్తగా బైక్ తీసినాడు. బైక్ అర్జెంట్ అని అడిగితే 4 ముందు ఇన్స్టాల్ చేసినాడు. తీయాలా వద్దా కొత్త బైకా? ఖచ్చితంగా తీయాలనా? ఇదేనా మీ ప్రాబ్లమా? అవును. దానికి ఎందుకు నాకు కత్తంతా తెస్తున్నాడు? వాటే ఒక నిమిషం ఏంటిట్టా? ఊరికే తెచ్చినా తెలిసిపోయిందా? మీరు నేరుగా ఇంటికి పోండి, 10 నిమిషాల్లో మీ చేతిలో డబ్బులు ఉంటుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. మనిషి అట్టా ఉన్నాడు, కత్తి ఎత్తుకొని వచ్చేసినాడు. హలో అన్నా, పొన్నన్నా ఏడున్నావునా? ఒక మేక దొరికిండదినా? వాడు నాకే కత్తి చూపించి ఉచ్చపోయేలాగా చేసినాడు వాడా. సర్లే కానీ నువ్వు మామూలుగా ఎంత వడ్డీకి ఇచ్చేదా? 10 రూపాయలా? వాడికి 15 రూపాయలు చెప్పునా? 3 రూపాయలు కమిషన్ నాకు, 12 రూపాయలు నీకు. ఏమంటావా? అబ్బా కత్తి గిత్తి చూపి అప్పు గిప్పు చేసి ఒక బండి కొనేసాంట్రా. ఏం బండి అదా? తమ్ముడు యమహానా? ఏదో యముడి వాహనంలాగా ఉండదా? ఫ్రంట్ వీలు తిరుపతిలో ఉండదు, బ్యాక్ వీలు చెన్నైలో ఉండదా? అంటే ఇంజిన్ వారకోణంలో ఉందా? ఏది ఎట్టనే గాని వాడి ముందు వీలింగ్ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటది. వీలింగ్ చేస్తా ఇప్పుడే. నీకు దండం రసామె, ఈ పిచ్చి పనులంతా బయట పోయి చేసుకోపో, ఏమన్నా ఇంచిపోతావు ఈడ. సర్లేనా ఈడ గీరే ఆడినా ఉండదా? బయట పోరా, గీర్లు ఎతుకుతున్నాడు ఈడొచ్చి. ఎక్సెల్ దోలేవాడంతా యమహ దోలేదు. హాయ్ స్టైల్గా ఉంది. ఏందిరా మనకన్నా స్పీడ్గా పోతున్నాడా? 3 లక్షలు రా బండా, తిప్పురా. పోతా ఉంది 160. కోపంలో అవసరపడి అప్పు చేసి బండి కొనడానికి నా కాలు పోయింది, బైక్ పోయింది, డబ్బు పోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది. ఎవరు బా సతీషా? నెల వడ్డీ 45,000. క్యాషా జీపేనా? వచ్చినాడు రా. వీడికేమే ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేదే, మళ్ళీ నెల ఒక ముందే వచ్చేసేది. జనాల్ని జీవితాంతా అమర్చేది. ఎవడు ఎట్ట సచ్చినా మనకేమి అనే విధంగా ఉంటారు మనుషులు. ఎవరు నేను డబ్బులు తీసుకోమనుందా? నేను వచ్చి మీ ఇంటికాడ డబ్బులు తీసుకోమని అడిగినానా? ఎక్కువ వడ్డీ అనేది తెలిసే కదా తీసుకున్నావా? అప్పు ఆలోచించి చేయాలి, అనవసరంగా చేయకూడదు. ఎక్కువ వడ్డీతో అప్పు ఎప్పటికైనా ముప్పు. జై హింద్.